India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. ఏం చేస్తే మనకి ఈ ప్రశాంతమైన వాతావరణం వస్తుంది? ఎప్పుడు ఉగ్రవాదం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మన డిఫెన్స్ సిస్టమ్ కానీ టెక్నాలజీ పైన కానీ అమితమైన విశ్వాసం ఉంది. ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ చైనా తోటి వారు వచ్చినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు యాజ్ పై మై ఇన్ఫర్మేషన్. బట్ ఐఎమ్ వరింగ్ అబౌట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇప్పటికి కూడా నేను చాలా అంటే సమాజంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇప్పటికీ కూడా వందే మాతరం అనే సాంగ్ మనం పాడం. మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ అసలు జనగణమన పాడని పాపులేషన్ కూడా 20-25% ఉంది. మన జెండాని సల్యూట్ చేయని సమాజం కూడా ఉంది ఇప్పటికి కూడా. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎడ్యుకేషన్, పెద్ద జేడి గారు చెప్పారు, ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఆగస్ట్ 15th 26 జనవరికి మన యూత్ ఎక్కడ ఉంటున్నారు? హాలిడేస్ కాబట్టి పబ్లలో ఉంటారు, లేకపోతే ఇంకెక్కడో ఉంటున్నారు. అసలు పెట్రాటిజమే తెలియదు ఈ జనరేషన్కి. స్కూల్స్లో లేవు, స్కూల్స్లో స్పోర్ట్స్ లేదు, ఎన్సీసీ లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నువ్వు కంప్లీట్గా ఎడ్యుకేషన్ పాలసీ మారాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అసలు ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఎడ్యుకేషన్ సబ్జెక్ట్నే స్టేట్లో ఉండకూడదు. ఈ సబ్జెక్ట్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూనియన్ లిస్ట్లోనే ఉండాలి ఇది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కేంద్రీయ విద్యాలయాలు ఉండాలి. స్టేట్ సబ్జెక్ట్ ఎందుకు ఇది? మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కంట్రీ వైడ్ ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ పెట్టగలిగితే కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. స్టేట్ వైజ్ పెట్టడం ద్వారా అది లోకల్ కొంత ఉండొచ్చు హిస్టరీ కానీ, బట్ నేషన్ ఇంట్రెస్ట్గా కంప్లీట్ రిలీజియస్ అపీస్మెంట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రిలీజియస్ స్కూల్స్ ఎందుకు? చాలా స్కూల్స్లలో ఇవాళ గవర్నమెంటే ఫండింగ్ చేసిన స్కూల్స్ ఉంటున్నాయి, రిలీజియస్ స్కూల్స్, మదర్సాస్. అసలు మదర్సా ఎంకరేజ్మెంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వాళ్ళకి ఏంటి? మైనార్టీ స్కూల్స్కి అక్కడ అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సినట్టు. ఏ రిలీజియన్స్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వ? సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు ఒక పర్టికులర్గా ఒక రిలీజియస్కి నీకు ఫండింగ్ ఇచ్చి, ఎయిడ్ ఇచ్చి, ఈ రకమైన ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎలాంటి మనం తయారు చేస్తున్నాం వాళ్ళని ఇక్కడ. సో ఇప్పటికి కూడా వందే మాత్రం పాడమని బ్యాన్ ఒక సెక్షన్లో, జనగణమన మా పాడం. సో ఇట్లాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ భవిష్యత్తులో ఫ్యూచర్లో చాలా థ్రెట్ ఉంటుంది కంట్రీకి. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కన్నా ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నది చాలా చాలా ప్రమాదం. అందులో మెజారిటీ పాపులేషన్ హిందూ సమాజంలో కులాలు వాడు ఎవడో రోడ్డు మీద పడిపోతే మనోడు కాదని వదిలిపెట్టిపోతుంటాం, ఎవడైనా కొడుతుంటే కూడా మనోడు కాదని వదిలిపెట్టిపోతుంటాం, పారిపోతుంటాం, పక్కకు జరుగుతాం. కలిసి పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వం. ఇంకొక వర్గం వచ్చినప్పుడు వాడు 100 మంది జమ అవుతారు చిన్నపాటి యాక్సిడెంట్ జరిగితే. సార్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ మనం రిఫార్మ్ చేసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్. రమేష్ గారు ఉన్నారు, వాళ్ళు కౌంటర్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తున్నారు కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారాల్సినట్టు అవసరం ఉంది. ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడుతుంటే నేషనల్ ఎడ్యుకేషన్ కాషాయకీకరణ చేస్తారని. మరి ఏం చేయాలి? మరి కాషాయకీకరణ చేయవద్దు, మరి తిరంగీకరణ చేయాలి కదా. ఆ తిరంగీకరణ కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాషాయకీకరణ అని కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మీద మాట్లాడుతున్నారు. నేషనల్ ఇంట్రెస్ట్లో ఉన్న సిస్టాన్ని నువ్వు స్ట్రెంథెన్ చేయడానికి ఎక్కడ ఉందా సిస్టమ్? కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే తప్ప ఇవన్నీ మిగతాయి మారవు. జాతి గొప్పగా అంటే ఎదుగుతున్నటువంటి క్రమంలో మనం సూపర్ పవర్ కంట్రీ కావాలని ఒకవేళ కలలు కంటున్న తరుణంలో ఇంటర్నల్ సెక్యూరిటీస్ ఇట్ విల్ బి ఎ మేజర్ థ్రెట్ ఫర్ ది కంట్రీ. దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.